ఫామ్ హౌస్లో కూర్చున్న కేసీఆర్ ఇక రోడ్డుకెక్కి ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్న కేటీఆర్ ఒకటి గుర్తుపెట్టుకోర్రి. మీరేమో బజార్లకు వచ్చి మరి రేవంత్ అన్న ఢిల్లీకి పోతాడు అని మాట్లాడుతుండ్రు కదా. మరి రేవంత్ అన్న తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ కోసం మనకు ఏదైతే నిధులు రావాలో వాటి గురించి ఖచ్చితంగా కొట్లాడతాడు. మీ లెక్క కాళేశ్వరం స్కామ్ గురించి కావచ్చు కానీ, లేకపోతే లిక్కర్ స్కామ్ గురించి కావచ్చు కానీ, లేకపోతే నువ్వు వేసుకున్న కేటీఆర్ ఈ రేసు గురించి కావచ్చు కానీ, ఇంకెన్నో ఉన్నాయి మీ స్కామ్ల గురించి. వాటి గురించి మీరు పోయి రాత్రిపూట ఒప్పందాలు చేసుకుంటారు. కానీ మా రేవంత్ అన్న ఖచ్చితంగా మా తెలంగాణ కోసం, మా తెలంగాణ ప్రజల కోసం కొట్లాడతాడు, తీసుకొస్తాడు మా రేవంత్ అన్న. మీరు ఎన్నోసార్లు పక్క రాష్ట్ర మంత్రిని సీక్రెట్గా కలిసినావు. ఎందుకోసం? ఇక్కడ మా రేవంత్ అన్న మీ ఆగడాలను నడవడి అని చెప్పేసి అని మీరు దొంగతనంగా పోయి చీకట్లా ఒప్పందాలు చేసుకుంటారు. దేని గురించి? అయ్యా మా మీద ఏం రాకుండా చూసుకోరు అని చెప్పేసి అని. ఎందుకంటే అక్కడ చంద్రబాబు నాయుడు బీజేపీకి దగ్గర ఉన్నాడు కదా అని చెప్పేసి అని చీకట్ల ఒప్పందాలు మీరు చేసుకున్నారు. అయ్యా మీ చీకట్ల ఒప్పందాలు మాకు మాయరికే కానీ మీరు లంగలు, తెలంగాణకు పట్టిన లంగలు మీరు. మా రేవంత్ అన్న బీసీల కోసం ఖచ్చితంగా మా బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీతోని కొట్లాడి 42% తీసుకొచ్చి పెట్టిండు. అది మా రేవంత్ అన్న గొప్పతనం అని. అంటే మీకులాగా చీకట్ల ఒప్పందాలు ఎప్పుడు వేసుకోలే. మీరు లంగలయ్యి మా రేవంత్ అన్నను ఏదేదో మాట్లాడతారు, ఢిల్లీకి పోతాడు అని చెప్పేసి మీరు లంగలయ్యి మా రేవంత్ అన్నను మీరు మాట్లాడుతారు. మా తెలంగాణ ప్రజల కోసం కొట్లాడుతాడు మా రేవంత్ అన్న. తెలంగాణ ప్రజలే తెలంగాణ ముఖ్యమని చెప్పేసి మా రేవంత్ అన్న కొట్లాడుతాడు. జై రేవంత్ అన్న, జై కాంగ్రెస్.